ఈరోజు మన హౌస్ వైరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హౌస్ వైరింగ్ కావాల్సిన ఏంటంటే అంటే ఒకటి సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్, ఫీజు, డీపీ స్విచ్, స్విచ్చెస్, వైరింగ్ అండ్ సాకెట్స్. ఇవి మనకు కావాల్సినవి. మనం ఫస్ట్ హౌస్ వైరింగ్కి మనం చేయాలంటే మనం పోల్స్ నుంచి రెండు టర్మినల్స్ తీసుకోవాలి. ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్. మనం అక్కడి నుంచి తెచ్చుకున్న ఫేజ్ న్యూట్రల్ని ఇక్కడ ఉన్న సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్లో కనెక్షన్ ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. దాని పక్కనే ఉన్న ఒక లైన్ నుంచి ఫేజ్ నుంచి ఏమో ఫీజ్కి ఇవ్వాలి, న్యూట్రల్ ఏమో డైరెక్ట్గా డీపీ స్విచ్కి ఇవ్వాలి. ఫేజ్ నుంచి కిందికి ఇచ్చిన ఫీజ్నేమో డైరెక్ట్ మళ్ళీ డీపీ స్విచ్కి ఇచ్చుకోవాలి. డీపీ స్విచ్లో ఉన్న కింద దానికి మనం కనెక్షన్ ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. డీపీ స్విచ్లో పైన టర్మినల్స్కి ఏమో అవుట్ ఇచ్చుకోవాలి. అవుట్ ఇచ్చిన దాన్ని మనం డైరెక్ట్ కలెక్షన్గా తీసుకుంటాం. తర్వాత అందులోకి వచ్చిన వైర్స్ని డైరెక్ట్ స్విచ్చెస్కి ఇచ్చి స్విచ్చెస్లో కూడా లూపింగ్ చేసుకుంటాం. ఎలా అంటే ఒక స్విచ్ కింద ఇచ్చి ఒక స్విచ్ మొత్తం వచ్చిన డైరెక్ట్ కనెక్షన్ ఇస్తాం. దాని తర్వాత ఇంకో వైర్ తీసుకొని దానికి జాయిన్ చేసి కింద స్విచ్కి మళ్ళీ ఫేజ్ ఇస్తాం. ఫేజ్ నుంచి మళ్ళీ ఇంకోసారి లూపింగ్ చేసుకుంటాం, ఇంకో దానికి లూపింగ్ చేసుకుంటాం. అలా లూపింగ్ చేసుకొని ఇక్కడ మనం సాకెట్ తీసుకుంటాం. సాకెట్ కూడా అట్లనే మూడు ఉంటాయి టర్మినల్స్, ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్ ఉంటాయి. అలా ఫేజ్నేమో ఫేజ్కి ఒక వైరింగ్ ఇచ్చుకొని పైన కిందనే ఖాళీ లూపింగ్ చేసి ఉంటాం. మనం పైది ఖాళీ ఉంటుంది కదా స్విచ్లలో, మనం తీసుకున్న ఫేజ్ని స్విచ్లలో పైన కనెక్ట్ ఇచ్చుకోవాలి. పైన కనెక్ట్ ఇచ్చుకొని ఇంకా న్యూట్రల్ తీసుకోవాలి. మనం న్యూట్రల్ పక్కా ఉండాలి. ఎందులోనైనా మన రెండు ఖాళీ ఉంటే ఒకటి అయిపోయింది, ఇంకోటి ఖాళీగా ఉంటుంది. అందులో ఖాళీ దాంట్లో న్యూట్రల్ పెట్టుకోవాలి. న్యూట్రల్ పెట్టుకొని మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ మూడు తీసుకున్నాం కదా, దాని ఫ్యాను, ఫ్రిడ్జ్, లైట్ అనుకోండి. సరే ఇది ఫ్యాన్, ఇది స్విచ్, ఇది లైట్, అది ఫ్రిడ్జ్. మనం ప్రతి దాంట్లోకి రెండు టర్మినల్స్ ఉంటాయి, ఫేజ్, న్యూట్రల్. మనం ఏం చేసుకున్నామంటే ప్రతి దానికి ఫేజ్ న్యూట్రల్ కలిపేసి ఇక్కడ స్విచ్ కార్డ్ తీసుకొచ్చుకొని ఆల్రెడీ మనం ఇక్కడ జాయిన్ చేసినాం, సాకెట్కి న్యూట్రల్ జాయిన్ చేసినాం. ఆ న్యూట్రల్ తీసుకొచ్చిన బ్లాక్ వైర్ని అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ది, ఫ్యాన్ది, లైట్ది మూడు కూడా న్యూట్రల్ తీసుకొచ్చి ఒక దానికి జాయిన్ చేసి ఇట్లా టేప్ వేసుకుంటే అయిపోతుంది. తర్వాత ప్రతి తీసుకున్న ఫేజ్ ఉంటుంది. ఫేజ్ అనేది మెయిన్ ఫేజ్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రతిదానికి ఖాళీ ఉంటుంది. కింద ఫేజ్ మనం ఆల్రెడీ నింపేసినాం కాబట్టి పైన దాంట్లో ఖాళీ ఉంటుంది. పైన వచ్చిన రెడ్ వైర్ని తీసుకొచ్చి, రెడ్ వైర్ అంటే మనం రెడ్ వైర్ దేనికి వాడతాం, ఫేజ్కి వాడతాం. ఫేజ్ని పైన కనెక్షన్ ఇచ్చుకున్నాం. అలానే పైన వచ్చిన కూడా దానికి కనెక్షన్ ఇస్తే మొత్తం యాక్టివేట్ అయిపోతాయి. తర్వాత ఈ సింగిల్ స్విచ్ చేస్తే ఫ్యాన్ వెలుగుతుంది, ఈ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఈ స్విచ్ చేస్తే ఫ్రిడ్జ్ వెలుగుతుంది. మన సాకెట్ సపరేట్ పెట్టుకున్న సాకెట్ స్విచ్ చేస్తే వెలుగుతుంది.